బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరవలేనిదని నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు తాళ్లూరి రాము అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా పూలే విగ్రహానికి జిల్లా అధ్యక్షులు ఆర్కట్ కుమార్ తదితరులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు బీసీ పక్షపాతి అని, అన్ని కులాల వారికి సామాజిక న్యాయం చేయాలని, చట్టసభలో స్థానం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. నమస్కారం అండి. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పీడిత ప్రజల పక్షాన నిలబడి అందరూ కూడా బాగుండాలి అని చెప్పనేసి ఉద్యమించినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో ఉండే ప్రజలు వివక్ష అనే దాన్ని ఎదుర్కొనే రోజుల్లో, అంటరానితనాన్ని నిషేధించాలా, వివక్ష అనేది ఉండకూడదు అని చెప్పనేసి అంటరానితనాన్ని ప్రాలదోరేదానికి నడుమించినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి వ్యక్తి ఈరోజు బీసీలందరూ కూడా, బడుగు బలిగిన వర్గాలందరూ కూడా ఈరోజు సుభిక్షంగా ఉన్నారు, రాజకీయంగా ఆర్థికంగా ఉన్నారంటే ఎంతో కొంత, అంటే పూర్తిగాని నేను చెప్పటం లేదు, కొద్ది శాతం అన్నా సంతోషంగా ఉన్నారంటే దానికి ఆ మహానుభావుడు చేసినటువంటి పోరాట ఫలితాలే అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికీ కూడా సామాజిక న్యాయం ఎంతవరకు కూడా జరగడం లేదని చెప్పనేసి మేమైతే పూర్తిగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు ఏ కులం అయితే అనగాని ఉంటుందో, ఏ కులం అయితే ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉంటుందో ఆ కులాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని రాజకీయంగా చైతన్యపరిస్తే ఆ కులం అన్ని రంగాల్లో ముందుకు వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఆ మహానుభావులు ఇద్దరు చెప్పినా కూడా, వారు ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఇప్పటికీ ఎన్నో కులాలు కనీసం వార్డు నెంబర్ గా కూడా గెలవలేని కులాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కులాల్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చేటప్పుడు వాళ్ళ మీద ఎలలేని ప్రేమ చూపిస్తూ వాళ్ళని దగ్గరకు చేర్చుకొని మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పనేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేసి కొన్ని కులాలనే దగ్గర చేర్చుకొని వాళ్ళని అన్ని రంగాల్లో బాగుపరుస్తా ఉన్నారని చెప్పనేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న కులంగా మేమందరూ ఉండేవారు, చిన్న కులాలందరూ కూడా బీసీలుగా పిలువబడే మేము బీసీలుగా ఏ రోజు కూడా మేము రాజకీయ పదవులు అనుభవించిన దాఖలాలు లేవు. కనీసం చిన్న నామినేటెడ్ పదవులు కూడా మా చిన్న కులాలకి లేవు. అన్ని ఒకరి 2-3 కులాలకే కట్టబెట్టి మేము బీసీలకు న్యాయం చేసాం, సామాజిక న్యాయం చేసాం అని చెప్పుకునే రాజకీయ నాయకులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, సామాజిక న్యాయం అంటే అన్ని కులాలు కూడా రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి చేకూరిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ సామాజిక న్యాయం జరగడం లేదు. ఏదైనా సరే చట్టసభల్లో అడుగుపెట్టలేని కులాలు ఉన్నాయి, కనీసం కార్పొరేటర్ గెలవలేని కులాలు ఉన్నాయి. సరే వాళ్ళు చట్టసభల్లో అడుగుపెట్టలేదు, కార్పొరేటర్ గా గెలవలేదు, కనీసం నామినేటెడ్ పదవులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు గుర్తుకు రావడం లేదు. ఇకనైనా కూడా బీసీల పక్షపాతి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లో కూడా బీసీలకి ఆయన న్యాయం చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే విధంగా బీసీల్లో అన్ని కులాలని దగ్గరకు చేర్చుకోమని చెప్పనేసి బీసీల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరి రాము గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బీసీలం అని చెప్పి మనం గొంతేసుకొని చించుకోవడం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో 4 సంఘాలు కలుసుకొని ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర ఏదో సొల్లు కబుర్లు చెప్పుకొని ముందుకెళ్ళడం కాదు. ఏ రోజైతే ఎన్నికలు ముగిసిందో, బీసీలకైతే న్యాయం జరగలేదని తెలిసిందో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క బీసీ కూడా ఐక్యమై బీసీలందరికీ పార్టీలకు అతీతంగా ఏకమై ముందుకెళ్లి బీసీలమైన మాకే
రాజకీయంలో ముందడుగు వెళ్లే విధంగా ఓటు మాదే సీటు మాదే అనే విధంగా ప్రతి ఒక్క బీసీకి చైతన్యపరిచి ముందుకెళ్ళాలి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు వెనకాల నాయకుల వెనకాల తిరిగితే ఇప్పుడు కూడా బీసీలు అనేవారు ఇప్పుడు కూడా ముందుకెళ్ళరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒకటే అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ దశ నుంచే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి ఒక్కరికి చైతన్యపరుస్తూ బీసీలందరిలో మనకు వచ్చే రావాల్సిన ఫలాలన్నీ ఇతర కులాల వాళ్ళు ఘటిస్తున్నారు. మనం వెనకబడి ఉన్నాం ఆర్థికంగా, సామాజికంగా, ప్రతి రంగంలో కూడా. ఈరోజు మనం చదువుకున్నా కూడా బీసీల మీద కొన్ని కులాల్లో చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి ప్రతి బీసీ కూడా ఏకమై ముందడుగేసి మనదే రాజ్యం అనే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.